వాళ్ళ షుగర్ వచ్చింది, బీపీ వచ్చిందంటే బాగా ఆర్థికంగా కంఫర్టబుల్గా ఉండి బాగా ఫైనాన్షియల్ వాళ్ళు తినే ఆహారం లైఫ్ స్టైల్ వచ్చింది అన్నట్టుగా మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా కాయకష్టం చేసే వాళ్ళకు కూడా వస్తున్నాయి కదా, ఎందుకు వస్తున్నాయి అంటారు? ఫిజికల్గా వర్క్ చేసే వాళ్ళకి కూడా వస్తున్నాయి కదా. ఒకటి జెనెటిక్స్ మారిపోయినాయి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా మారిపోయింది, దానివల్ల ఒక కారణం అవ్వచ్చు. సోషో ఎకనామిక్ స్టేటస్ తక్కువ ఉన్న వాళ్ళకి రాదు, డబ్బులు ఉన్న వాళ్ళకే వస్తుంది అనేది ఒక కాలం మాట. అప్పుడు ఏంటి, ఫుడ్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉండేది. అవును, ఒక పూట తిని బతికేవారు చాలా మంది. అంతే, ఏదో రాగి సంగటి, ఏదో అన్నం అలా పచ్చడి. ఇప్పుడు 100% అన్న కానీ 90% ఆఫ్ ది పీపుల్ ఫుడ్కి అయితే డోకా లేదండి. గవర్నమెంట్ స్కీమ్స్ కానీ వాట్ ఎవర్, మన సొసైటీస్ కానీ ఎన్జిఓస్ కానీ వాట్ హెల్ప్ వల్ల కానీ సోర్సెస్ కూడా పెరిగాయి కదా. సోర్సెస్ పెరిగి ఒక 90% ఆఫ్ పీపుల్కి అయితే మాత్రం తినడానికి ఫుడ్కి, అంటే క్వాలిటీ ఫుడ్ మాట్లాడలేదు, తినడానికి ఫుడ్ అయితే దొరుకుతుందండి. సో దానివల్ల చేంజ్ అయిపోద్ది కదా, దానివల్లే ఎక్కువ అవుతుందని నా ఆలోచన. సో ఇప్పుడు అనుకోవాల్సింది, బేసిక్గా చేయాల్సింది ఏంటంటే ఫండమెంటల్గా మీరు తినే పదార్థాలు ఇంట్లో మార్చుకోండి, తినే పద్ధతులు మార్చుకోండి, ప్యాక్ చేసినవి నిల్వ ఉంచినవి తినటం మానేయండి, షుగర్ మానేయండి, ఆటోమేటిక్గా మీ ఆరోగ్యాలు బాగుపడతాయి. 3 వైట్స్ మానేస్తే తగ్గుద్దండి, 4 రైసు తగ్గించండి, ఉప్పు తగ్గించండి, షుగర్ ఆపేయండి, మైదా వాడకండి, అన్నీ వైటే కదండి. సరే, ఇప్పుడు షుగరు సంకేతాల్లో ఈ కాళ్ళకు వాపులు కూడా ఒకటి చెప్తారు, అది కరెక్టేనండి? అది షుగర్ వల్ల వాపులు రావడం కాదు కానీ, షుగర్ వల్ల హార్ట్ డిసీజెస్ కానీ, కిడ్నీ డిసీజెస్ కానీ, బీపీ పెరగడం వల్ల కాలు వాపులు వచ్చే అవకాశం. డైరెక్ట్గా షుగర్ వల్ల కాలు వాపులు రావు, కాకపోతే పుండ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. షుగర్ కంట్రోల్ చేస్తే గ్యాంగ్రీన్, అల్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మన సిమ్టమ్స్ ఏంటి సార్? షుగర్ బేసిక్గా సిమ్టమ్స్ కాలు తిమ్మిళ్ళు, నీరసం, సడన్గా వెయిట్ తగ్గిపోవటం, యూరిన్ ఎక్కువ వెళ్ళటం, తొందరగా అలసిపోవటం, హెయిర్ లాస్, ఇవన్నీ కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావటం, ఇవన్నీ షుగర్ సిమ్టమ్స్గా తీసుకోవచ్చు. షుగర్ రాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే బెస్ట్ డైట్ ఏంటి సార్? డైట్ ప్లాన్? మీరు ప్రస్తుతం తీసుకునే కార్బోహైడ్రేట్స్ సగం తగ్గించండి, షుగర్ తినొద్దు, సాల్ట్ తగ్గించండి, నూనె మనిషికి 1/2 kg నెలకి, ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి 1/2 kg, కుదిరితే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడండి, వెయిట్ అప్రోప్రియేట్గా మేనేజ్ చేసుకోండి, బిలో 23 BMI మేనేజ్ చేసుకోండి, 7 to 8 hours నిద్రపోవడానికి ట్రై చేయండి, రోజు ఒక అరగంట వ్యాయామం చేయండి. ఇవి చేస్తే చాలా మటుకు షుగర్ రాకుండా, బీపీ రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ఫ్యాటీ లివర్కి షుగర్కి ఉన్న లింక్ ఏంటి? మనం 100 మంది హాస్పిటల్కి వస్తున్నాం అనుకోండి, పేషెంట్ కావచ్చు, హెల్త్ ప్యాకేజెస్ వాళ్ళు కాదు, రొటీన్గా చెక్ చేసుకునే వాళ్ళు కావచ్చు, వేరే కారణాల వల్ల వచ్చిన వాళ్ళు కావచ్చు. 100 మందికి అల్ట్రాసౌండ్ చేస్తే 90 మందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది, గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3 వరకు. ఫ్యాటీ లివర్ కారణాలు వెయిట్ పెరగటం, ఆల్కహాలు, స్మోకింగ్, అధికంగా ఫ్యాట్ పదార్థాలు తినటం, నో యాక్టివిటీ. ఫ్యాటీ లివర్ అంటే మన లివర్ స్ట్రక్చర్ మీద ఫ్యాట్ పెరిగిపోవడం, విసరల్ ఫ్యాట్ అది పెరిగిపోవడం వల్ల లివర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి, ఒకటి కొలెస్ట్రాల్ పెరుగుద్ది, హార్ట్ డిసీజెస్ వస్తాయి. ట్రైగ్లిసరైడ్స్ పెరిగితే షుగర్ వస్తుంది, షుగర్ వస్తే మళ్ళీ హార్ట్ డిసీజెస్ వస్తాయి. సో అలాగే వదిలేశారనుకోండి లివర్ని, గ్రేడ్ 2 గ్రేడ్ 3 కింద లివర్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతాడు, అది ఇర్రివర్సిబుల్. గ్రేడ్ 3 దాటిందంటే ఇర్రివర్సిబుల్. ఇంకా గ్రేడ్ 3 వరకు మనం వెనక్కి తీసుకురావచ్చు మన ఆహారాలు. మెయిన్ ఫ్యాటీ లివర్ తగ్గాలంటే వెయిట్ తగ్గాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఈ 3 ఇంపార్టెంట్. ఆల్కహాల్, స్మోకింగ్ ఉండకూడదు, అది కంపల్సరీ. సో షుగర్ లెవెల్స్ పెరగటం వల్ల, షుగర్ లెవెల్ సరిగ్గా లేకపోవటం వల్ల ఎరెక్షన్ కూడా ప్రాబ్లం వస్తుంటారు కదా. తప్పకుండా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది న్యూరోపతి వల్ల పోద్దండి. నరాలు, నర్వ్స్ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల డ్యామేజ్ అవుతుంది, అడ్వాన్స్ గ్లైకేషన్ ప్రొడక్షన్ రిలీజ్ అవుతుంది, దానివల్ల నరాలు డ్యామేజ్. ఆ నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. షుగర్ కంట్రోల్ చేస్తే చాలా మటుకు వెనక్కి వస్తుంది, బట్ లాంగ్ టర్మ్గా కంట్రోల్ చేయలేదనుకోండి పర్మనెంట్గా ఇబ్బంది వస్తుంది. తర్వాత కన్ను కూడా ఎఫెక్ట్ అవుతుంటారు. కన్నులో వచ్చేదాన్ని మళ్ళీ రెటినోపతి అంటాం, రక్తనాళాలు బ్లీడింగ్ రావటం, లేకపోతే బ్లైండ్నెస్ రావటం అనేది, ఇది కూడా షుగర్ పెరగటం వల్ల వచ్చే ఇబ్బందులు. రెటినోపతి ఉందంటే డెఫినెట్గా కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంటుంది. కొంతమందికి నరాలు ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి ఐ ఎఫెక్ట్ అవుతుంది, కొంతమంది హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తాయి, రకరకాల. అందరికీ అన్నీ రావాలని లేదు, అన్నీ ఒక లైన్లో రావాలని లేదు, మనిషికి డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మిల్లెట్స్ కానీ 3 పూట్ల మిల్లెట్స్ కానీ తింటే మనం మంచి ఆరోగ్యం ఉండొచ్చు, షుగర్ను కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అంటారు, అది ఎంతవరకు కరెక్ట్? మిల్లెట్స్ని బాగా హైప్ చేశారు, నేను తప్పు అంటలా. మిల్లెట్స్ తినడం తప్పు కాదు, మిల్లెట్స్ అన్పాలిష్ తినండి ఫస్ట్.
రైస్ ఎంత తింటున్నారో అంత మిల్లెట్స్ తినకండి. క్వాంటిటీ ఉండకూడదు. క్వాంటిటీ పెంచితే అది కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి, అది ఎక్కడ పోదు, అది కార్బోహైడ్రేట్ సోర్సే. ఎనీ గ్రెయిన్స్, కినోవా అనుకోండి, రైస్ అనుకోండి, వీట్ అనుకోండి, మిల్లెట్స్ అనుకోండి, జవార్ అనుకోండి, ఏదైనా అన్ని గ్రెయిన్సే, అన్నిట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రోటీన్ కంటెంట్ కొంతమందిలో ఎక్కువ, కొన్నిట్లో తక్కువ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ కొంతమందిలో ఎక్కువ ఉంటుంది, కొంత తక్కువ ఉంటుంది. అంతేగాని కార్బోహైడ్రేట్ ఫ్రీ కాదండి. షుగర్కి ఏదో దివ్యాషోధం కాదు మిల్లెట్స్. మనం అది కూడా మితంగా తింటే మనకు హెల్ప్ చేస్తుంది. దాన్ని మళ్ళీ పాలిష్ చేస్తున్నారు అనుకోండి వేస్ట్, దాన్ని పౌడర్ చేశారు అనుకోండి అది ఇంకా వేస్ట్, అది మైదాతో సమానం. సో మీరు అవాయిడ్ వైట్స్ అన్నారు, కానీ మనంతా వైట్స్ చుట్టూనే ఉంది కదా మన ఆహారం అంతా. ఎలాగా వైట్ చుట్టూతోనే ఉంది, నేను కాదంటే తినొద్దని చెప్పట్లేదుగా, తగ్గించండి అని చెప్తున్నాం. మీరు పని అంత లేదు కదా, మీరు ఇన్స్టెంట్ ఎనర్జీ రావాల్సిన కాయ కష్టం ఏం పడుతున్నామండి మనం. అంటే మన ఎక్సర్సైజ్ కూడా చేయట్లేదు, మనం ఖర్చు పెట్టేది తీసుకునేది ఖర్చు పెట్టేది బ్యాలెన్స్ ఉండాలి అంతే కదా. ఫ్యాట్స్ అనేవి ఫిక్స్డ్ డిపాజిట్స్, ప్రోటీన్స్ అనేది కార్బోహైడ్రేట్స్ కరెంట్ అకౌంట్. ఆ కరెంట్ కూడా మనం ఖర్చు పెడతాను కదా తినాల్సింది. అవును, ఖర్చు పెట్టలేనప్పుడు దాంట్లో ఎంత వేసినా ఏమవుద్ది, అది ఫిక్స్డ్ డిపాజిట్ లోకి వెళ్తుంది, అంతే, ఫ్యాట్ అయిపోద్ది. దానివల్ల ఇబ్బంది ఎవరికి? రిజర్వ్డ్ ఫ్యాట్స్ అంటారు కదా సార్, వాటిని ఎలా చూడాలి? అదే విసరల్ ఫ్యాట్ తో ప్రాబ్లం అండి. స్కిన్కి సబ్క్యూటేనియస్ ఫ్యాట్తో ఇబ్బంది ఉండదండి. మన పేగులు, మన లివరు, ప్యాంక్రియాస్, పొట్టబయని పేరుకునే ఫ్యాట్తోనే ఇబ్బంది ఉంటుంది. అది మెయిన్గా వచ్చేది ఇన్యాక్టివిటీ వల్ల, స్ట్రెస్ వల్ల, ఎక్కువ కాప్స్ తినడం వల్ల. ఇప్పుడు ట్యాబ్లెట్స్, ఇన్సులిన్ ఇవి కాకుండా అడ్వాన్స్డ్ ఏమైనా ఉన్నాయా? ఇంకా ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఇన్సులిన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇంజెక్షన్స్ GLP-1 ఎనలాగ్స్ అని వచ్చినాయి, డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి, వెయిట్ కంట్రోల్ చేయడానికి. ఇంతవరకే ప్రస్తుతానికి. ఇన్సులిన్లో 4-5 రకాలు, GLP-1 ఎనలాగ్స్లో 4 రకాలు, మందుల్లో ఒక 7-8 రకాలు ఉంటాయి. ఏ పేషెంట్కి ఏది అవసరమో దాన్ని బట్టి చేయాలి. సో మీరు సూచించే ఒక డయాబెటాలజిస్ట్గా మీరు పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? షుగర్ విషయంలో షుగర్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, అలాగే షుగర్ వస్తే దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనే విషయంలో? ఫస్ట్ పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే మెయింటైన్ యువర్ హెల్త్ యువర్ సెల్ఫ్. అంటే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది, దాన్ని కాపాడుకోండి. ఫస్ట్ కాపాడుకోవడానికి మితంగా తినటం, కొంత వ్యాయామం చేయటం, చక్కగా పడుకోవటం, ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేయటం, కార్బోహైడ్రేట్స్ తగ్గించటం. ఇది చేస్తే మీకు షుగర్ రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చింది అనుకోండి, సరైన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సొంత వైద్యాలు చేయకుండా డాక్టర్ గారి ఒపీనియన్ తీసుకుని లైఫ్ స్టైలు, మెడికేషన్స్ ఏది అవసరం ఉంటే మీకు అది ఫాలో అయితే మీరు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సో జెనెటిక్స్ పాత్ర కూడా మనం చూడాలి. జెనెటిక్స్ పాత్ర, ఇప్పుడు జెనెటిక్స్ చెక్ చేస్తున్నారు, షుగర్ వస్తుందని మీకు చెప్తాను నేను, వచ్చే అవకాశాలు ఉంది మీ జెనెటిక్స్లో. ఇప్పుడు ఏం చేయాలి మీరు? దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. టుడేస్ లగ్జరీ ఈజ్ బీయింగ్ హెల్తీ. దిస్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు నో. అదే లగ్జరీ అంటే పెద్ద పెద్ద ఇంపోర్టెడ్ కార్లో తిరిగి ఉంటాం కాదు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. ఆరోగ్యంగా ఉంటామంత లగ్జరీ ఏది లేదు. సో మెంటల్ హెల్త్ కూడా ఈక్వల్ ఇంపార్టెంటా? డెఫినెట్గా అండి. స్ట్రెస్ అంటే మెంటల్ హెల్తే కదండి. స్ట్రెస్ తగ్గించుకుంటేనే హార్మోన్లు బ్యాలెన్స్ ఉంటుంది, షుగర్ రాకుండా ఉంటుంది. సో భవిష్యత్తులో భారతదేశం అమెరికా తరహాలో డయాబెటిక్ పేషెంట్లు తగ్గించుకునే పరిస్థితులు వస్తాయని ఒక విశ్వాసం తప్పకుండా రావాలండి. ఎందుకంటే సోషల్ మీడియాని మనం అన్నిటికీ వాడుకుంటున్నాం. పేషెంట్ అవేర్నెస్కి, హెల్త్ అవేర్నెస్ కూడా వాడుకుని దాన్ని ఇంబైబ్ చేసుకోగలిగితే, మనం అవగాహన పెంచుకోగలిగితే మన హెల్త్ కూడా బాగుంటుంది, మనం కూడా డయాబెటీస్ వచ్చే వాళ్ళని తగ్గించుకోగలుగుతాం. అంటే ప్రివెన్షన్లో భాగంగా ఏకసూత్రం ఏంటి సార్? ప్రివెన్షన్లో భాగంగా ఫస్ట్ విజిలెంట్గా ఉండండి, హ్యాబిట్స్ ఏమున్నాయో ఆపండి. ఇదివరకు మేము బ్యాడ్ హ్యాబిట్స్ అనేవాళ్ళం, స్మోకింగ్, ఆల్కహాల్. ఇప్పుడు అంటే కోపం వస్తుంది అందరికీ. సో అందుకని హ్యాబిట్స్ అంటున్నాం. స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో చీవింగ్, ఆల్ అదర్ డ్రగ్స్, ఎనీథింగ్, దిస్ ఆర్ ఆల్ రిస్క్ ఫర్ హెల్త్. నో యువర్ సెల్ఫ్. అంతే కదా. చిన్నపిల్లలు కూడా వాళ్ళు ఫుడ్ షుగర్ లెవెల్స్ పెంచి అటాచ్ అయిపోవచ్చు. షుగర్ లెవెల్స్కి అటాచ్ అవుతున్నారు. కాకపోతే కొంత ట్రెండ్ కొత్త చూస్తున్నాం. జెన్జీ అంటారు ఇప్పుడు, కొత్త జనరేషన్ వాళ్ళు. దే ఆర్ ఎవర్స్ టు ఆల్కహాల్, దే ఎవర్స్ టు స్మోకింగ్. వద్దు అనే ఆలోచనలో ఇప్పుడే మొదలవుతుంది. బికాజ్ హెల్త్ అవేర్నెస్. అప్పుడు ఇట్లా 2 జనరేషన్లు హెల్త్ అవేర్నెస్ వస్తే 3rd జనరేషన్కి మనం కూడా హెల్తీగా అయిపోతాం. అంటే చిన్నపిల్లలు చాక్లెట్లు, ఐస్ క్రీములు అవి మనమే నేర్పియాలి కదండి. బెస్ట్ టీచర్స్ ఆర్ పేరెంట్స్. అవును, మన అలవాట్లు బాగుంటాయి ఇంట్లో, వాళ్ళే కూడా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. తర్వాత ఈ షుగర్లో ఇంకోటి వింటుంటాం సార్, ఈ బెల్లంతో చేసిన మంచివి మామూలు పందారు కంటే అంటారు కదా, అది కరెక్టేనా? బెల్లం దేంట్లో నుంచి వచ్చిందండి? ఆ చెరుకు నుంచి కదా. అదే ఏదైనా ఒకటే, చిన్న రాయి పెద్ద రాయి, దెబ్బ అయితే తగులుద్ది, కొంచెం తొందరగా తగ్గుద్ది, కొంచెం లేట్గా తగులుద్ది, నొప్పి అయితే పుడద్దు. నొప్పి అయితే మినిమం గ్యారంటీ. సో ఓవరాల్గా మన ఆహారం విషయంలో, మన ఆలోచనలు, ఆహారము, జీవన శైలి విషయంలో మనం అప్రమత్తంగా ఉంటాం, క్రమశిక్షణగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. అంతే కదా. అంతే. బేసిక్గా ఏంటంటే మిమ్మల్ని మీరు చూసుకోండి,
మీకు హాస్పిటల్స్ డాక్టర్స్ వెళ్ళే అవకాశం తగ్గుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. నమస్కారం.